సమాజం ముందు వారిని దోషిగా నిలబెట్టాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అదేవిధంగా సీనియర్ నాయకులు బసప్ప గారిని కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నాగేంద్ర కూడా మన నాగేంద్ర గారు కూడా అదేవిధంగా మండల కన్వీనర్ అయినటువంటి ఎంఆర్పిఎస్ మండల కన్వీనర్ అయినటువంటి కెంచపర్ణ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎల్లార్తి గ్రామంలో ఒక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఈ మాలా మాదిగా ఒక్క వర్గానికే ఆయన అంబేద్కర్ దేవుడు కాదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏ విధంగా ఉందో రాజ్యాంగం లోబడి ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు బతున్నారంటే ఆ రాజ్యాంగం రాసిన యొక్క గొప్పతనం అంబేద్కర్ గారు. అలాంటి ఈరోజు మేము మాట్లాడి స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆయన కల్పించిన హక్కు అది. అలాంటి గొప్ప గొప్ప రాజ్యాంగం రాశాడు కాబట్టి ఈరోజు మేము బతున్నాము. అలాంటి రాజ్యాంగ నిర్మాత మీద ఈరోజు అవమానం చేయడం అంటే చాలా దౌర్భాగ్యస్థితి ఈరోజు. కాబట్టి ఈరోజు జరిగిన విషయాన్ని రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా ఇది అంటే వదిలేస్తే ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రాజ్యాంగ విగ్రహం మీద అవమానపరిచారో వారిని ఖచ్చితంగా వారిని శిక్షించి వారిపైన తగిన చర్యలు తీసుకునేంత వరకు మేము ఈ ప్రజాసంఘంలో ఖచ్చితంగా ఎవరితో వదిలిపెట్టే పరిస్థితి లేదు. వారిని శిక్షించాలా, వారు తప్పు చేసిన కాబట్టి వారిని శిక్షించేంత వరకు మేము ప్రజాసంఘాల ఐక్యత ఖచ్చితంగా అందరూ కూడా పోరాడతామని చెప్పేసి ఈ సభగా తెలియజేసుకుంటూ నమస్కారం. అదేవిధంగా సీనియర్ నాయకులు నల్లమల్ల సార్ని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. అర్ధరాత్రి సమయంలో ఎల్లార్తి గ్రామంలో జరిగినటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అవమానం ఎంత బాధాకరమైతే అంత బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన ఏదో ఒక జాతీయ నాయకుడిగా చూస్తున్నారు, కానీ ఒక జాతీయ నాయకుడిగా మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఆ రోజు ఎన్నో పరీక్షలు గురి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే ఆయన తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఎంతగానో కృషి చేసినట్టు వ్యక్తి మరి ప్రతి చోట ఆయనను ఎక్కడెక్కడో వివిధ దేశాల్లోనే ఆయన పూజిస్తున్నారు. మన మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే ఆయన కుల వ్యవస్థ కింద గుర్తిస్తున్నారు. కానీ ఎక్కడెక్కడ లండన్కి అయితేనేమి, జపాన్ అయితేనేమి, సింగపూర్ అయితేనేమి, మలేషియా అయితేనేమి ఎక్కడెక్కడ ఆయన విగ్రహాలు పెట్టి మరి అవతల దేశాలలో ఆయన గొప్ప మాయనుడిగా పూజిస్తుంటే మరి మన దేశంలో ఎందుకు ఈ విధమైన దుష్పత్తి ఉందో నాకైతే అర్థం కావడం లేదు. మరి ఇంకా కావాల్సినగా చేస్తున్నారా, దీన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారా, లేదు ఒకప్పుడు అంబేద్కర్ యొక్క విషయాలను అప్పట్లోనే చొక్కేసినారు. ఇప్పుడున్నటువంటి సమాజం మేల్కొంటుంది. వాట్సాప్ల ద్వారా, కొన్ని యూట్యూబ్ల ద్వారా, కొన్ని ఫేస్బుక్ల ద్వారా, తర్వాత ఈ గూగుల్ సెర్చ్ వల్ల అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను ఇప్పుడే తెలుసుకుంటారు. ఈ తెలుసుకున్న సమయంలోనే మరి ఎందుకు ఇలాంటి అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఎస్సీలను అణగదొక్కాలే తప్ప ఆయన దైవమైనటువంటి అంబేద్కర్ అవమానపరచాలనే తప్ప ఇంకోటి అయితే ఏది కూడా లేదు. మరి ఇంతటి ప్రతి చెప్పినాము. ఇప్పుడు పోయి చెప్తే అక్కడ మెయిన్ రోడ్లోనే సీసీ కెమెరా ఉంది, మరి ఎల్లార్టీలోనే. మరి దాన్ని ఎందుకు అడిగితే కెమెరాలు పనిచేయడం లేదు, అది లేదన్నట్టున్నారు. మరి ఇది ఏ విధమైన దుష్ప్రచారం? అదే విషయం మీద ఎవరైనా ఒకరికొకరు కొట్టుకుంటే అప్పటికప్పుడే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. అప్పటికప్పుడే మరి ఎందుకు మరి ఈరోజు అంబేద్కర్ మీద మరి ఇలాంటి అవమానపరిచే విధంగా వాళ్ళు పేడను మరి వేసి దాన్ని తీయండి అంటే లేదా ఈరోజేనా అంటే ఈరోజు వాళ్ళు అడిగితే మరి సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటారు. అంటే చేసినా చెప్పడం చేయడం చూపించుకోకుండా ఉన్నారు. మరి దాని మీద ప్రభుత్వం కూడా మరి అదేవిధంగా మరి ఏదైతే డిపార్ట్మెంట్గా ఉందో మరి ఎస్ఐ గారు లోతుగా విచారించి మరి ఆయన కూడా మరి లోతుగా విచారించి అంబేద్కర్ జరిగిన అవమానాన్ని తను కూడా ఒక భావంతో గుర్తు చేసుకొని మరి ఎవరైతే దీని మీద పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆ విధంగా చేసేంత వరకు కూడా ఈ ఉలగొంద మండలంలో మేమైతే ఎంఆర్పిఎస్ అయితేనేమి,
మా యొక్క మాదిగల కులాలైతేనేమి మాల కులస్తులు అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే అందరూ కూడా మీరు దీన్ని పెద్ద ఎత్తున ఉద్రేకత చేస్తాం. ఖచ్చితంగా మాకు త్వరలోనే న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇదిగిన జరగని పక్షంలో మరి దానికి మేము ఏదైనా కూడా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు నా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సీనియర్ నాయకులు ఎంహెచ్పి నాయకులు